सुविदितं मोक्षदक्षं सुभिक्षं गङ्गाङ्गं दिव्यलिङ्गं गजमुखविनुतं सान्नपूर्णा समक्षं वेदार्थं व्यासपीठं सुरमुनिसहितं सान्निकान्तं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदानश्वन्मन्नोदिविष्टेरदारणं श्रीमन्महागणाधिपतये नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रियवतो श्रीमहासरस्वत्यै नमः। ज्ञानानन्दमयं देवो निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। गुरुब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ॐ देवीं वाचमजनयं तदेवास्तां विश्वरूपा भजवो वदन्ते सा नो मन्द्रे धमोर्जन्दुहानाधेनुर्वागस्मानुपदुष्टुदयितो अयं मुहूर्तः स्वमुहूर्तो अस्तु। एतत् स्वमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु। जय गौरी माता की जय। जय महालक्ष्मी माता की जय। ज्ञान सरस्वती माता की जय। అమ్మ తల్లులంతా కార్తీక మాసం శుక్రవారం పరమ పవిత్రంగా విశేషంగా సుమంగళి పూజని మనం చేసుకొనబోతున్నాం. కంచి కామాక్షమ్మ దగ్గర పూజ చేసినటువంటి పసుపు కొమ్ములు మన పూజకి రావడం, అలాగే ముగ్గురమ్మల్ని కలిపి శుక్రవారం కదా లక్ష్మీదేవిని కూడా ఆవాహనం, సరస్వతీదేవి అలాగే గౌరీదేవి ముగ్గురమ్మలది యొక్క సుమంగళి బలం, ఆ సౌమాంగళ్య బలం మీ అందరికీ రావాలని చేస్తూ ఉన్నాం. సుమంగళికి ముందుగా పసుపు కుంకుమలు ముఖ్యం కదమ్మా. పూజ ప్రారంభమవుతోంది. ప్రతి ఒక్కరూ కూడా కుంకుమ ధారణ చెయ్యండి. ఆ పాపిడిలో కూడా కుంకుమని పెట్టుకోండి. ఓం సుమంగళీర్యం వధూరిమాగం సమేతవస్యతా సౌభాగ్యమస్యేరత్వాయాధాస్సం విపరేతనా. ఓం యశివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా त्रयो संस्मरणात्मं सां सर्वतो जयमङ्गलम्. सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तुते. ॐ श्रीलक्ष्मीनारायणाभ्यां नमः. उमामहेश्वराभ्यां नमः. वाणी हिरण्यगर्भाभ्यां नमः. सदे पुरन्दराभ्यां नमः. अरुन्धती वासिष्ठाभ्यां नमः. श्रीसीतारामाभ्यां नमः. सर्वेभ्यो ब्राह्मणे महाजनेभ्यो नमो नमः. शुभमस्तु. आचम्य प्राणानायम्य आचम्य हस्तं रक्षाल्य आचम्य हस्तं रक्षाल्य उदलेंడి కిందకి వదలండి. ఓం కేశవాయ స్వాహా. కేశవాయ నమః. ఓం నారాయణాయ స్వాహా. ఓం మాధవాయ స్వాహా. గోవిందాయ నమః. గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. దామోదరాయ నమః. సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. అనిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. ధోక్ష్యాయ నమః. నారసింహాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరే నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. उत्तिष्ठन्तो भूतपिशाचाः एते भूतभारकाः एतेषां विरोधेन ब्रह्मकर्म समारभेत्. दैवी गायत्री छन्दः प्राणायामे विनियोगः. అందరూ కూడా కుడి చేత్తో మీ ముక్కు పట్టుకుని ప్రాణాయామం చేయండమ్మా. 5 మార్లు నిదానంగా ఓం అనుకుంటూ ఉండండి. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్.
భవతు ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మవోర్భవస్సు వరో. అందరూ కూడా అమ్మవారికి నమస్కారం చేసి మమ అనుకోండమ్మా. మమ యజమానస్య సమస్త జనానాం ఉపాత్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోః రాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే కృష్ణ గోదావర్యోః మధ్య ప్రదేశే అస్మిన్ శ్రీ మహాలక్ష్మీ మహాసరస్వతి మహాగౌరీ దేవత కోటి దీపోత్సవ కోటిలింగేశ్వర స్వామి దేవత దివ్య చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథ నామ సంవత్సరే దక్షిణాయనే శరదృతో కార్తీక మాసే శుక్లపక్షే నవమ్యాయాం భృగువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయ శుభతిథౌ. అమ్మ సంకల్పం జరుగుతోంది. కార్యక్రమంలో సంకల్పానికే విశేషమైనటువంటి స్థితి ఇవ్వబడుతోంది. సంకల్పం చేసుకున్నాకే పూజా కార్యక్రమం చేస్తాం. అందరూ కూడా ఒక్కసారి మీ గోత్రాన్ని మనసులో స్మరణ చేయండి అమ్మా. గోత్రస్య నామధేయస్య. విశేషంగా ఈరోజు సుమంగళి అంటే భర్త కోసమే మనం పూజ చేయడం. అలాని మగవాళ్ళు ఊరికే కూర్చోవద్దండి, పక్కన సహాయం అవి చేయాలి. మీకోసమే పూజ, మీరు స్మరణ చేయాలి. ఇంకా విశేషం ఏం చెబుతున్నానంటే వివాహం కాని స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ పూజ స్మరణ వినడం, భక్తితో మంత్రాలన్నీ చెప్పడం, భక్తితో వాళ్ళు చేస్తూ ఉంటే పక్కన సహాయం చేయడం చేస్తే ఖచ్చితంగా వివాహం జరుగుతుంది. విద్యాబుద్ధులు సరస్వతి కూడా వస్తోంది, లక్ష్మీప్రదం కూడాను. ఒక్కసారి మీ భర్త పేరు ఆడవాళ్ళంతా ఒక్కసారి స్మరణ చేయండి అమ్మా. నామధేయస్య ధర్మపత్ని. మీ పేర్లు చెప్పుకోండి, భార్య పేరు చెప్పుకోండి ఒక్కసారి. ధర్మపత్ని సమేతస్య. పిల్లల పేర్లు కూడా ఒక్కసారి స్మరణ చేయండి అమ్మా. చిరంజీవినః పుత్రస్య పుత్రికస్య. మీ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ పేర్లు కూడా స్మరణ చేయండి. అత్తయ్య గారు, మామయ్య గారు, నాన్నగారు కానీ తాతయ్య గారు వాళ్ళ పేర్లు కూడాను. మమ సహ కుటుంబం అనుకోండి అమ్మా. అస్మిన్ దేశే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ పట్టణే అస్మిన్ గ్రామే శుద్ధిదాన సర్వేషాం భక్తజనానాం నానాగోత్రానాం నానానామధేయానాం తత్సహ కుటుంబానాం లోక కళ్యాణార్థం సమస్త జన సంతోషకరణార్థం సకల సౌభాగ్యవల సిద్ధ్యర్థం దీర్ఘ సౌమంగళేత్వ సిద్ధ్యర్థం మహాగౌరీ సంపూర్ణ గ్రహ ప్రసాద సిద్ధ్యర్థం సంపూర్ణ ఆయుష్యాభివృద్ధ్యర్థం అఖండ ఐశ్వర్యాభివృద్ధ్యర్థం కార్తీక మాస భృగువార ప్రదోషకాల పూజ శుభతమయే యథాశక్తి సుమంగళీ సహిత గౌరీ దేవతా పూజాంకరిష్యే. అందరూ కూడా సంకల్పం చెప్పిస్తానమ్మా. ఏకకంఠంతో ముక్తకంఠంతో కంఠం ఎంతుందో అంత గట్టిగా చెప్పాలి. అందరూ కూడా చెబుతూ ఉండండి అమ్మా. మగవాళ్ళు కూడా చెప్పచ్చు, పిల్లలు కూడా చెప్పచ్చు, వివాహం కాని వాళ్ళు కూడా చెప్పండి. వాళ్ళకు కూడాను వివాహ సంకల్పం నెరవేరుతుంది. ఓం మమ అస్మాకం సహకుటుంబానాం క్షేమ ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం. మా ఆడవాళ్ళు పెళ్ళైన స్త్రీలు మాత్రం చెప్పండి. మమ మహాగౌరీ మహాలక్ష్మి మహాసరస్వతి ప్రసాదేన దీర్ఘ సౌమంగళీత్వ సిద్ధ్యర్థం సంపూర్ణ సౌభాగ్య సిద్ధ్యర్థం. అందరూ చెప్పండి. అఖండ ధనధాన్య
వస్తువాహన వస్తువాహన పుత్రపౌత్ర పుత్రపౌత్ర అష్టైశ్వర్య అష్టైశ్వర్య ప్రాప్త్యర్థం ప్రాప్త్యర్థం కార్తీక మాస భృగువార భృగువార శుభ సమయే శుభ సమయే కోటి దీపోత్సవ శుభ సందర్భే శుభ సందర్భే యథాశక్తి యథాశక్తి సుమంగళి సుమంగళి మహాగౌరీ పూజాం అహం కరిష్యే. అందరూ కూడా గౌరీ అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేయండి. ఏషాం ప్రథమతః మహాగణపతి పూజాం కరిష్యే. అమ్మ చేతులు జోడించి ముందుగా గణపతిని ధ్యానం చేయండి. కళ్ళు మూసుకోవాలి, వెన్నముక నిటారుగా పెట్టాలి, చేతులు జోడించాలి. గణపతి రూపం మన మనస్సులో కనబడాలి. ఓం గణానాన్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమా జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదసాదనో నమో వ్రేతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్నవినాశినే శివసుదాయ శ్రీవరదమూర్తయే నమో నమః. ఓం గం గణపతయే నమః మహాగణాధిపతయే నమః. ప్రార్థన నమస్కారం సమర్పయామి. అమ్మాయిగా విశేషమైన మనం ఎంతగానో ఎదురు చూస్తున్న సుమంగళి పూజ ప్రారంభమవుతోంది. పరమ భక్తితో చేయండి. పురాణాల దగ్గర నుంచి వేదశాస్త్రాల దగ్గర నుంచి సౌభాగ్యం కోసం ఎంతో మంది స్త్రీలు గౌరీదేవిని అర్చించడం. గౌరీదేవినే ఎందుకు అర్చించాలి అంటే గౌరీదేవి యొక్క మాంగళ్య బలం అంత గొప్పది. హాలాహలం తీసుకున్నా ఏది తీసుకున్నా పరమేశ్వరుడికి ఏమీ అవ్వలేదు అంటే ఆవిడ మాంగళ్య బలం. ఆవిడ మాంగళ్య బలం మీ మాంగళ్యంలోకి రావాలి. అలాగే లక్ష్మీదేవి యొక్క మాంగళ్య బలం రావాలి. సరస్వతి అమ్మవారి యొక్క మాంగళ్య బలం. అలాగే హంసవాహనం మీద మనం ఎందుకు ఈరోజు ఊరేగి